పులివెందుల జెడ్పీటీసీ చుట్టూ జరుగుతున్న దారుణాలు, దౌర్జన్యాలు, అరాచకాలపైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇంగ్లీష్లో చేశారు. ద పర్సన్ చంద్రబాబు ఈజ్ అన్ అన్డెమోక్రటిక్ anarchic advocate who, instead of engaging in politics by winning the affection and trust of the people, resorts to conspiracy, satires, atrocities, lies, deceit. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అప్రజాస్వామిక, అరాచకవాది, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసుని గెలుచుకునే రాజకీయాలు చేయరు. దానికి బదులుగా కుట్రలు చేసి, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారు అనడానికి మరోసారి మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తూ ఉన్నాయి, ప్రూఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ చంద్రబాబు చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలే దీనికి సజీవ సాక్ష్యాలు. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు చంద్రబాబు. ఆయన అడుగులకు మడుగులెత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముగాసే మరికొంతమంది పోలీసులు, వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత విధానాన్ని కనుక ఒకసారి చూస్తే, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయి. వందల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను బైండోవర్ చేశారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండోవర్ చేసి వైసీపీ తరపున పనిచేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని, పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైసీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయి. ఈ ఘటనలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన వాళ్ళ మీద కూడా దాడికి దిగారు. వైసీపీ తరపున పనిచేస్తే ఇలాగే దాడులు చేస్తామంటూ హెచ్చరికగా దీనికి పాల్పడినట్లు చెప్పారు. ఆగస్టు 6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్లగొండ వారిపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాడ్లతో దాడి చేసి వాళ్ళను తీవ్రంగా గాయపరిచారు. కార్ని బద్దలు కొట్టారు. పెట్రోల్ పోసి నిప్పండించే ప్రయత్నం కూడా చేశారు. రమేష్ యాదవ్కు గాయాలు కాగా తీవ్ర గాయాలతో రక్తం ఓడుతున్న వేల్పుల రామలింగారెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. వైసీపీ నాయకులు ఎవ్వరిని పల్లెల్లో తిరగనీయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగులతో ఈ దారుణాలకు ఒడిగట్టారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేయాల్సింది పోయి ఆగస్టు 6 మధ్యాహ్నం 3:30 గంటలకు వైసీపీ నాయకులపైనే ఉల్టా తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయకపోగా జరగనివి జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముతో సహా మరో 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకొని ఇప్పటికే పలు అరెస్టులు చేశారు. పోలింగ్ రోజున మరికొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రలు అమలు చేస్తూ ఉన్నారు. ఆగస్టు 8 వైసీపీకి చెందిన ఓ నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమ వైపుకి లాక్కొని అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకొని తప్పుడు కేసు పెట్టి దాని ఆధారంగా వైసీపీకి చెందినటువంటి రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చారు. అండ్ ఆగస్టు 8వ తేదీనే అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైసీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూతులను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు.
ఓటు వేయాలంటే 2 గ్రామాల ప్రజలు 2 కిలోమీటర్లు, మరో 2 గ్రామాల ప్రజలు 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4,000 మంది ఓటర్లను పక్కా వైసీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఓటు వేయడానికి వెళ్ళే క్రమంలో వారిని వెళ్ళనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకొని తద్వారా ఓటింగును తగ్గించడం, బూతులను ఆక్రమించుకొని రిగ్గింగ్కు పాల్పడడం చంద్రబాబు గారు ఈ మాదిరి కుట్ర చేస్తున్నారు. పోలింగ్ బూతులను ఏ విధంగా మార్చారనే టైం టేబుల్ను కూడా ఆ ట్వీట్కు జత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆగస్టు 8 రాత్రి నల్లగొండ వారిపల్లె వద్ద టీడీపీ గ్యాంగుల దాడిలో భయపడ్డ వేల్పుల రామలింగారెడ్డిపైనే తప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్టు కూడా చేశారు. ఇందులో కొంతమంది ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్ళు బైండ్ ఓవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారట. వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళను పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్ళు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే టీడీపీ కండువా కప్పుకోగానే ఒకరిని ఈ కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించారు. ఇక ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ తగ్గించేందుకు తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగులు కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేమీ బయటకు తెలియనీయకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారు. వారిపై దాడులకు సిద్ధమవుతున్నారు. లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయి. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పడానికి సిగ్గుండాలి. అయినా పర్లేదు, దేవుడి మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా సుదీర్ఘంగా ఇంగ్లీష్లో అయితే ట్వీట్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల చుట్టూ వాళ్ళు ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, ఆ ప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు అని, అంటే డేట్స్ వైజ్ ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దారుణం లేండి, కానీ విని ఎరుగని రీతిలో. నాకు తెలిసి రాష్ట్రం ఎప్పుడు ఇంత దారుణాలు చూసి ఉండదు. ఎందుకు వ్యవస్థలు ఎందుకు, అన్ని వ్యవస్థలు ప్రభుత్వం కిందకు ఏమంటారు, పార్టీల కిందకో ప్రభుత్వం కిందకు వచ్చేస్తే సరిపోతాయి కదా. నిజంగా ఎలక్షన్ కమిషను, మిగతా వీళ్ళందరూ కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే పనిచేసి ఒక శాఖ కింద అయిపోతుంది. వీటికి స్వతంత్రత ఎందుకండి బాబు? ఏమంటారు రాజ్యాంగపరంగా స్వయం ప్రతిపత్తి ఎందుకు వీళ్ళకి?